సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడా అభిషిక్తుడా అభిషేక తైలము సుగంధ
ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములు విచారించుకునదు అనే విషయాలు మనం ముందు భాగంలో అది ఆఖరిగా ధ్యానించాం. మనం ఈ వాక్య భాగాలని మరలా దాని తర్వాత మళ్ళీ నేను మొదలు పెడుతుంటున్నాను. ఈ ప్రేమ కలవరి ప్రేమ అనేది సిలువలో తునాతునకలైపోయింది. ఆ ప్రేమ ఎలా తునాతునకలైపోయిందంటే ఆ ప్రేమది కలవరి ప్రేమ కవులు వర్ణించారండి. పరిశుద్ధులలో వర్ణనలో బయలువెళ్ళాయి. పరిశుద్ధులలో క్రీస్తు ప్రేమ యొక్క ఆ ప్రేమ మార్గాల్లో కవిత్వం బయటకు వచ్చిందండి. కవిత్వాల్లో భాషల్లో అంటే మన అంతరంగంలో మనం ఏ భాష అయితే మాట్లాడుతుంటున్నామో ఆ భాషల్లో తేజస్సు ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి ఆ కాంతి, ఆ పలుకులు, ఆ మార్గాలు, ఆ ఛందస్సులో ఆ యొక్క గీతాలు మనకు తెలియరీతిగానే అవి బయటికి తెరవబడ్డాయండి. ఆ మార్గాలు అనేవి ఆయన సిలువలో తులువులై ప్రభు తులువులై వేదన చెందాడు ప్రభు, కలువులై పరిమళించాడు ఆ ప్రభు అని పాట. రక్తబిందువై ప్రభు, ఆ ప్రభు కలవరిలో రక్తబిందువై చెందిన నీ ప్రేమ అనే పాటలో ఆ గీతాలు ఆ ప్రభు ప్రేమలో నుంచి బయటకు వచ్చినాయండి. ఆ ప్రేమలో ఆ యొక్క పదజాలం అంతా కూడా, ప్రేమలో ఆ పదజాలం అంతా కూడా కావ్య రూపకంగా అవి బయటకు తీసుకురాబడ్డాయి. ఏంటంటే ఆ ప్రేమలో అనేకమైనటువంటి ఉన్నతమైన ద్వారాలు తెరవబడ్డాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దానిలో తెరవబడ్డాయి. ఎందుకంటే అందులో ఆ యొక్క పాటలు పాడటంలో, ఆ గీతాల బయలు వెళ్ళటంలో ఎలాగా ఇదేంటి ఆ ప్రేమ ఏరులై పారిందో ఆ గీతాలు కూడా ఆ ఏరులై పారి క్రీస్తు యొక్క ఉన్నతమైన మార్గాలను తాకిందండి. అది పాటల్లో ఉన్నటువంటి రహస్యం. అది పాటల్లో ఉన్నటువంటి రహస్యం. అది నాకు అర్థమై సాగింది. దానిలో ఎన్నో దైవత్వంతో కూడినటువంటి మార్గాలు దానిలో బయటికి తీసుకురాబడ్డాయి. దైవత్వంతో కూడినటువంటి మార్గాలు, ఆ మార్గాలు అది విమోచనలోనే లభించిందండి ఒక వ్యక్తికి. విమోచన మార్గంలోనే లభించింది ఒక వ్యక్తికి. విమోచన మార్గంలో ఆ దైవత్వంతో కూడిన మార్గాలు ఆత్మకు బయలుదేరి వెళ్ళాయి. ఆత్మలో ఉన్నతమైన మార్గాలు ఆత్మలో బయటికి తీసుకురాబడ్డాయి. ఆ దైవత్వంలో ఆ దైవత్వాన్ని, ప్రభు యొక్క దైవత్వాన్ని కనుగొనే కొద్దికి మహిమాయుక్తమైన మార్గం ఆత్మ తెలియపరచబడిందండి. ఈ విధంగా కల్వరి రక్తంలో ఏకమయ్యే కొలది ఆ మహిమ, పునరుత్థాన మహిమ ఆత్మకు అందిందో, అలాగే ఆ మట్టి స్వరూపంలో, మానవ స్వరూపంలో ఆ మానవ రూపాన్ని కనుగొనే కొలది, ఆ మానవ రూపంలోనికి మన ఆత్మ వెళ్ళే కొలది దైవిక స్వరూపాన్ని ఆత్మ బయలుపరచడం మాత్రమే కాదు, దైవత్వంలో దాచబడి ఉన్నటువంటి మహిమ కూడా ప్రభు ఆత్మకు తెలియపరిచాడండి. ఆ మహిమ అనేది ఏంటో, ఆ దైవత్వం అనేది ఏంటో కొంతమందికి మాత్రమే తెలుసు. కొంతమంది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎవరి వల్ల కూడా కాదు. ఆ దైవత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆ మహిమ కలిగిన ప్రకాశత కలిగినటువంటి వ్యక్తి అంతర్యంలో ఎంతో ప్రభు సన్నిధిలో వారి మార్గాలు కానీ, వారి జీవిత విధానం కానీ అది ఎంతో గ్రహించగలగడానికి అది చెప్పసఖ్యం కానటువంటిది. ఆ విషయాలన్నీ కూడా అది అటువంటిది పరిశుద్ధులకి ఇచ్చినటువంటి సంపదలో దైవత్వాన్ని ప్రభు ఆత్మ కుమరించినప్పుడు, ఆయన దైవస్వరూపి అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పి చూపించినప్పుడు ఏ విధంగా మహిమలో నుంచి అధిక మహిమ ప్రకాశించిందో, దైవత్వంలో నుంచి అధికమైన దైవత్వం ఆత్మకు ప్రకాశించింది. మహిమకు అధిక మహిమకు మధ్యలో కలవరి రక్తం ఎలా నిలబడిందో, దైవత్వ మార్గాల్లోనికి కలవరి రక్తం అలా నిలబడింది. మహిమకు అత్యధికమైన మహిమకు అదేంటి అంతకుముందు చెప్పి ఉంటున్నాను, అది మహిమ అత్యధికమైన మహిమలో ప్రకాశించే ఆ సత్యాలు, అది దివ్యమైన సత్యాలు అవి. దానికి కూడా మరొక పలుకు లేదు, మరొక మాట లేదు చెప్పడానికి. ఆ రీతిగానే దైవత్వం అనేది కానీ, మహిమ అనేది కానీ, పరిశుద్ధత పరిశుద్ధత అనేది కూడా శిలువ యొక్క మార్జిన్లో అనగా ఆ రక్తధారల్లో ఆత్మ పరిశుద్ధపరచబడే కొలది అతి పరిశుద్ధతలోనికి అంటే ఏంటంటే వాక్యం యొక్క మార్గాలు అతి పరిశుద్ధమైన స్థాయిలోనికి వెళ్ళటం మనం గమనించుకోగలం. ఇది నేటి సంఘానికి బలమైనటువంటి స్తంభం లాంటిదని ముందు భాగాల్లో చెప్పాను.
నేటి సంఘానికి బలమైన స్తంభాలు అవి. ఈ స్తంభాల మధ్యలో పరిశుద్ధులు చేసే ఆరాధన, అది ఆస్తుతి ఆరాధన, అది చాలా ఉన్నతమైనటువంటి ఆరాధన. అది గ్రహించుకోవాల్సిన బాధ్యత నేటి సంఘం మీద ఉంది. మనం ఏదో చెప్పామని కాదు. అది ఆరాధన అనేది గుండెల్లో నుంచి పుట్టినటువంటి ప్రేమలో, పరిశుద్ధుని ప్రేమలో ఏకమైనప్పుడు దానిలో నుంచి పుట్టే ఆరాధన ఒకటైతే, ఈ ఆరాధన శిలువ యొక్క ఆరాధనలోనికి, శిలువ యొక్క స్థాయిలోనికి పరిశుద్ధుని యొక్క ప్రేమని టచ్ అవుతుంటే ఆరాధన అది ఉన్నతమైన మార్గంలోనికి తీసుకుని వెళ్తుంది. పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తి ఆరాధన వాక్య భాగాలని ఇతరులకు ప్రకటించడం అనేది సాధ్యపరచబడదు. వారి అంతరంగం ఏ రీతిగా ఉందో ఆ రీతిగానే వాక్యోపదేశాలు బయటకు వస్తాయని ఉన్న వాక్య భాగాల్లో మీకు తెలియపరుచుంటున్నాను. ఈ విధంగా ఆరాధించవలసింది అనేది సంఘంలో నేర్చుకునేది కాదు. గృహంలో నీ అంతర్యంలో గృహంలో పరిశుద్ధుని సన్నిధిలో నువ్వు కీర్తించిన విధానం నీ వారం అంతట్లో కూడా అది నీ పరిశుద్ధ సన్నిధి తీసుకుని వచ్చినప్పుడు అది ఒక భాగమైతే, పరిశుద్ధ సన్నిధిలో ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధుడు నీ ఆత్మను సందర్శిస్తుంటున్నప్పుడు వాక్య రూపంలో దాంతో ఏకమై ఆరాధించేనాను అనేది మరొకటి. ఈ ఆరాధన అనేది రెండు కూడా ఈ స్థాయంతో కూడా శిలువ చుట్టూ తిరుగుతుంటుంది. శిలువ చుట్టూ అంటే పరిశుద్ధుని యొక్క శిలువానుభవం చుట్టూ తిరుగుతుంటుంది ఈ ఆరాధన. ఆ శిలువైన క్రీస్తు చుట్టూ తిరుగుతుంటుంది ఈ ఆరాధన. ప్రభువా, నా కోసం కదా నువ్వు ఇంత రక్తం కార్చావు ప్రభువా, నువ్వు నా కోసం కదా ప్రభువా నువ్వు శిలువలో ఇంత కార్యం జరిగించావు ప్రభువా, నువ్వు నీ ప్రేమ ఇటువంటిదా పాపి అయిన మానవుడు చేసే ఆరాధన ఒకటైతే పరిశుద్ధుడు చేసే ఆరాధన మరొకటండి. పాపి అయిన మానవుడు ప్రభువును అంగీకరించినప్పుడు చేసే ఆరాధన ఒకటైతే పరిశుద్ధుడు చేసేటువంటి ఆరాధన మరొకటి. అతి పరిశుద్ధమైన స్థానాన్ని అందుకోవటానికి, పరిశుద్ధమైన మార్గాలు ఆత్మ లభించడానికి, పరిశుద్ధులు ప్రభువుని కీర్తిస్తున్నప్పుడు దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో వెడల్పు గ్రహించుకో నిమిత్తము అటువంటి మార్గాలు ఆత్మకు లభ్యమైనప్పుడు అర్థమవుతుందండి. అప్పటి వరకు అర్థమవుతాం ఆ విషయం. ఆ మార్గాల్లో, ఆ మహిమాయుక్తమైనటువంటి మార్గాల్లో ఆ రెండింటి మధ్య రత్నాలు వర్షిస్తాయండి. రత్నాలు వర్షించడం అంటే ఈ మహిమాయుక్తమైనటువంటి సంపద ఎలా మిలమిల ఆత్మ ప్రకాశిస్తుందంటే, అటువంటి విషయాలని ఏ పరిశుద్ధుడు కూడా సమాజం మధ్య కానీ సంఘం మధ్య కానీ వివరించశక్యం కాదండి. అది క్రీస్తుకి నీకు ఉన్నటువంటి రహస్యమైనటువంటి మార్గం. ఆ రహస్య మార్గంలో రత్నాలు కురిసినప్పుడు ఈ రత్నాలు ఎక్కడి నుంచి వస్తాయంటే పరిశుద్ధుని యొక్క సంపదలో నుంచి, పరిశుద్ధుల యొక్క రక్తదారుల్లో నుంచి, మహిమాయుక్తమైన స్థాయిలో నుంచి నీ ఆత్మకి రత్నాలు కురుస్తాయి. అంటే ఆ రత్నాలు అన్నాడు యెషయా 54వ అధ్యాయంలో రాయబడిన దాంట్లో, నీలములతో నీ పునాదులు వేయదను, తర్వాత రత్నములతో రాయబడిందండి. మర్చిపోయిన వాక్యభాగాన్ని, నీ కోటగుమ్ములను కడుదును నేను, గొడ్రాల పిల్లల కన్నిదానా అని స్టార్టింగ్ అయితే, పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండదానా, నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, రత్నములతో నీ కొమ్ములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పడుతుంది. ఈ వాక్యం కోసం అంతా చదివాను. ప్రశస్తమైన రత్నాలు నీకు సరిహద్దులుగా ఏర్పరుస్తానన్నాడు ప్రభు. నీ ఆత్మలో కురిసిన రత్నాలు నీ సేవా జీవితానికి సరిహద్దులండి. నీ కుటుంబ జీవితానికి సరిహద్దులు, నీ సేవా జీవితానికి సరిహద్దులు. ఆ రత్నాలు క్రీస్తు యొక్క రక్తంలో నుంచి తీయబడిన ఆ రత్నాలు నీ ఆత్మకు అందినప్పుడే పరిచర్య కనపరచబడుతుంది, లేకపోతే పరిచర్య కనపరచబడదు. గాలికి ఊగిపోద్ది, పెనుగాలులకు ఊగిపోద్ది, తుఫానులకు పడిపోద్ది, లేకపోతే అది ఆ విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక, ఏ పరిశుద్ధ రక్తం ద్వారా ఒక పాపక్షమాపణ లభించడం మాత్రమే కాదండి, పాపక్షమాపణ లభించినప్పుడు జీవితకాలం అంతా కూడా పాపం మీద పరిపూర్ణమైన విజయం ఆత్మకు లభ్యం అవుతుందండి. అది లభ్యం కాకపోతే ఒక వ్యక్తి ఆత్మలో ముందుకు సాగలేరు. అది ఒక్కసారి మాత్రమే కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆ రక్షణ, ఆ మార్గాలు అది తేజరిల్లుతాయి. పాపాన్ని అడ్డుకునేది పరిశుద్ధ రక్తం మాత్రమే తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే అది నేను ఇంకా ఆ విషయంలో ఇంకా వెళ్ళలేను. ఇంకా తర్వాత ఏంటంటే ఆ పరిశుద్ధమైన మార్గం మొట్టమొదట ఈ లోకంలోనికి తీసుకురాబడినప్పుడు దేవదూతలు ఏ విధంగా ప్రభువుని కీర్తించారండి?
పరలోకం నుంచి భూమి మీదకి దేవదూతల సమూహాలు దిగి వచ్చాయి ఆ ప్రభువు పుట్టినప్పుడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు ఎలిగెత్తి చెప్పాయండి దేవదూతలు. కెరూబులు భూమి మీదకి దిగి వచ్చాయి. లూకాసు వార్త 1:2 రాయబడి ఉంది అది. అందుకోసం పరిశుద్ధ తెరల మధ్య పరలోకంలో మహిమ కలిగిన తెరల మధ్య నివాసం ఉన్నటువంటి దేవుడు ఈ పాపపు లోకంలోనికి ప్రభు రావడంలో అర్థం ఏంటంటే, ఈ లోకం పాపపూరితమైన ఈ లోకం క్రీస్తు యొక్క దర్శనాన్ని చేసుకుందండి. క్రీస్తు యొక్క దర్శనాన్ని చేసుకుంది. పాపభూయిష్టమైన ఈ లోకం క్రీస్తు యొక్క దర్శనాన్ని చేసుకుందని సత్యం అది జ్ఞాపకం చేయబడతా ఉంది. పరిశుద్ధ తెరల మధ్య అని రాయబడి ఉందండి. మనసు ఎక్కడుందంటే పరిశుద్ధ తెరల మధ్య అని రాయబడి ఉంది. అది ఛాయారూపంగా చెప్పబడుతుంది. తెరల మధ్య కట్టబడింది ఆ యొక్క మనస్సం, దాంట్లో దాచబడి ఉంది. అలాగే పరలోకం యొక్క తెరల మధ్య దాచబడి ఉన్నటువంటి ఆ మహిమా స్వరూపం ఈ భూమికి తీసుకురాబడిందంటే ఆ కృపా సత్యాలు కలుసుకున్నాయండి. కృపా సత్యాలు కలుసుకున్నాయి, నీతి సమాధానాలు ముద్దు పెట్టుకున్నాయి. ఆకాశం నుండి అక్కడ రాయబడి ఉంది, వర్షమా మహావర్షాన్ని కుమ్మరించు నువ్వు. అంటే అర్థం ఏంటంటే అటువంటి వర్షం అంటే అటువంటి నీతి దారులు, వర్షపు దారులు అంటే అక్కడ అర్థం ఏంటంటే నీతియుక్తమైన దారులు వాటి మధ్యలో నుంచి భూమి మీదకి కుమ్మరించబడ్డాయండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి మీదకి కుమ్మరించబడ్డాయి అని సత్యం చూపించబడతా ఉంది. దేవుని వాక్య భాగాలు అంత ఉన్నతమైన రీతిగా దాచిపెట్టబడ్డాయి. తర్వాత ప్రేమ అనేది పరిపూర్ణతను అందించిందని ముందు వాక్య భాగాల్లో చెప్పాను. పరిపూర్ణమైన ఫలాన్ని అందించిందని కూడా చెప్పాను. దాంట్లో అది ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడి ఏంటంటే 3వ అధ్యాయం ఆఖరి భాగంలో రాయబడి ఉంది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునే నిమిత్తము అని రాయబడి ఉంది. తర్వాత కింది భాగంలో జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్న వలనని నేను ప్రార్థించున్నాను, లేకపోతే నేను బ్రతిమలాడుకుంటున్నాను అని రాయబడి ఉంది. ప్రేమ యందు వేరుపారి అని రాయబడి ఉంది. దాని ముందు భాగాల్లో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అని రాయబడింది. పూర్ణులగునట్లుగా సంపూర్ణత పరిపూర్ణత రెండే. సంపూర్ణత అనేది క్రీస్తు యొక్క సంపూర్ణత అనేది అది ఒక అర్థాన్ని ఇస్తుంది. క్రీస్తు యొక్క పరిపూర్ణత అనేది మరొక అర్థాన్ని ఇస్తుంది. కానీ రెండు కూడా ఒకే మీనింగ్కి సంబంధించినటువంటివి. క్రీస్తు సంపూర్ణతలోనికి అంటే సిలువ అనేది ఒక సిలువనే కాదు, ఆయన మరణం అనేది మన మాట ప్రాముఖ్యమైంది. సిలువ యొక్క మరణం, ఆయన యొక్క మరణంలో మీరు సంపూర్ణంగా ఉన్నట్లుగా ఆయన సంపూర్ణతలోనికి మీరు పరిపూర్ణత చెందాలంటే మీరు వేరుపరాలి. సంపూర్ణతలో మీ ఆత్మ పరిపూర్ణతను అందుకోవాలి. సంపూర్ణతలో మీ ఆత్మ ఫలం పొందగలగాలి. సంపూర్ణమైన స్థాయిలో ఫలభరితమైన ఆత్మ అందుకోవాలి. చిగురించాలి ఆత్మ. అది చిగురించాలంటే సమస్త పరిశుద్ధులతో కూడా అన్నాడు. దాంట్లో దాని పొడుగు చూడాలి, దాని వెడల్పు చూడాలి, దాని ఎత్తు చూడాలి, దాని లోతు చూడాలి. దీంట్లో దాని రాయబడి ఉంది సమస్త జ్ఞానానికి మించినటువంటిది అన్నాడు. దాంట్లో సమస్త జ్ఞానం మించినటువంటి క్రీస్తు ప్రేమ. కొంతమంది అంటే ఇది విమర్శనాత్మకమైంది కాదు, దేవుని ప్రేమను తెలియకుండా వాక్యం కనుక బోధిస్తే అది జ్ఞానం అవుతుంది. అది జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం అవుతుంది. బిబిలికల్గా బైబిల్ 100 సార్లు చదివి క్రీస్తు ప్రేమ లభ్యం కాకపోతే అది కూడా జ్ఞానమే అవుతుంది చెప్పాలంటే. తర్వాత తత్వశాస్త్రం కానీ లేకపోతే ఇంకో ఎన్నో రకాలైన శాస్త్రాలు ఉన్నాయి. అవి కూడా ఎన్ని తత్వశాస్త్రాలు చదివి ఎన్ని వాగ్వాదాలు చేసినా సరే క్రీస్తు ప్రేమ కనుక ఉంటే కనుక హృదయంలో అది ఆ జ్ఞానాలు ముయ్యబడతాయి. తత్వజ్ఞానానికి సైకాలజీకి మించినటువంటిది ఈ యొక్క జ్ఞానం. బైబిల్ జ్ఞానంలో ఈ లోక సంబంధమైన జ్ఞానం సంగతి చెప్పడం లేదు. బైబిల్లో ఎంతో తరబేది లేనటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది హిందూస్, ముస్లిమ్స్ వాదోపవాదాలకి కొంతమంది క్రైస్తవేతరులు వాదిస్తారు, బైబిల్ ఇలా ఉంది కదా అలా ఉంది కదా అని. కానీ వాళ్ళ ఆత్మలకి ప్రేమ తెలియదు. క్రీస్తు ప్రేమ తెలియకుండా వాళ్ళు ఎంతో వాదిస్తారు. వాదించినంత మాత్రాన ఆ ప్రేమ వారికి లభ్యం కాదు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు అనబడిన వారు కూడా ఎంతోమంది అదేంటి ఏం చెప్తారు, అది థియాలజీ చదివి బోధిస్తారు. మనకి ఎంతోమంది తెలుసు. మనం అనే విషయం ఆలోచిస్తే క్రైస్తవులు అని చెప్తున్నాను నేను. కొంతమంది చదువుతారు, వారికి కనుక విశ్వాస సంబంధమైనటువంటి రక్షణ మార్గం అందకుండా చదివితే అది కూడా జ్ఞానమే అవుతుంది. ఆ జ్ఞానం అనేది సంఘానికి ఉపయోగపడదు. సంఘం అనేది క్రీస్తు యొక్క ప్రియమైనటువంటిది. క్రీస్తు ప్రేమలో తొలచబడినటువంటిది సంఘం అనేది క్రీస్తు మహిమలో నుంచి ప్రకాశించింది సంఘం అనేది క్రీస్తు యొక్క ప్రేమలో మహిమా ద్వారాలు కనుగొంది సంఘం. అందుకోసం సంఘం అనేది క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం.
క్రీస్తు స్వరూపంలో తన పాలిభాగస్తుడు సంఘం. ఆ సంఘానికి ఇవి నచ్చవు, ఇవేవి నచ్చవు. అటువంటి బోధలు కానీ ఈ సంఘం ఇష్టపడదు. తన ఆకర్షణ ఇప్పుడు కూడా క్రీస్తు చెంతకే ఆకర్షణ కలుగుద్ది. ఎందుకంటే అందులో ఆదరణ ఉంది, అందులో ఆ ప్రేమ ఉంది, అందులో జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ ఉంది, జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు యొక్క సమాధానం ఉంది. ప్రేమ సమాధానాన్ని కలుగు చేస్తుంది, సమాధానం ప్రేమలో ఐక్యమవుతుంది. ఈ రెండింటి మధ్య అంతర్యం ప్రకాశిస్తుంది, ప్రేమలోను జ్ఞానంలోను. క్రీస్తు జ్ఞానం అనేది విమోచనలో లభించింది. ఆ జ్ఞానం కాక మరొక జ్ఞానం ఒక వ్యక్తి జీవితాన్ని సంతృప్తిపరచడం అనేది సాధ్యం కాదు. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునవలనని, ఆ జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను అన్నాడు. దాంట్లో ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయంలో రాయబడింది, జ్ఞానమునకు మించినటువంటి సమాధానము అన్నాడు దాంట్లో. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు నీకు తోడై ఉండను. జ్ఞానానికి మించినటువంటిది ఆ సమాధానం. క్రీస్తు చదవదని ఒకసారి నేను కన్ఫ్యూజన్ అవుతున్నాను, చదువుతూ అర్థం అవుద్ది. అటువంటి సమాధానకర్తయగు దేవుడు మీ ఆత్మలకు తోడై ఉండి మేము నడిపిస్తాడు ప్రభు. ఆ ప్రభు సమాధానం. ఎందుకంటే ఆ సమాధానం ఆయన మధ్యపు గోడను పడగొట్టి మనల్ని క్రీస్తుతో ఏకం చేశాడు ప్రభు. ఆ సమాధానం కనుక ఒక క్రైస్తవ జీవితానికి లేకపోతే ఆ వ్యక్తి ఆత్మలో ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి అది సాధ్యపరచబడదు అన్నమాట అర్థం చెప్పాలంటే. అందుకోసం ఈ వాక్య భాగాలు ఇన్ని ఉన్నతమైన విషయాలు మనం బయలుపరుస్తూ వచ్చాయి. తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 2వ వచనంలో వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే అన్నాడు. దాంట్లో వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే అన్నాడు. దాంట్లో వారు ప్రేమలో అతుకుబడి అన్నాడు. ప్రేమలో ఎక్కడ అతుకుబడు అన్నాడంటే ఆయన ప్రేమలో, ఆయన గాయంలో నువ్వు అతుకుబడు, ఆయన గాయంలో నువ్వు అతుకుబడు. ఎందుకంటే ఆ గాయాల్లో ఉన్న శక్తి అనుభవించకుండా ఏ పరిశుద్ధుడు కూడా ఉండడు. ఆ గాయాన్ని చూడకుండా ఏ పరిశుద్ధుడు కూడా ఫలం పొందడు. ఆ గాయంలో తన కన్నీళ్లు కార్చకుండా ఏ పరిశుద్ధుడు కూడా ఆ కన్నీళ్ళకి జవాబు దొరకదు. గాయపరచబడినటువంటి ఆ పక్క భాగంలో ఒక హృదయం సంఘం చేర్చబడకపోతే, గాయం పొందినటువంటి ఆ పక్క భాగంలో ఆయన శరీరంలో సంఘం చేర్చబడకపోతే ఆ ప్రేమ యొక్క రహస్యాన్ని వాళ్ళు ఎరగరు. వారు తెలియకుండానే రోజులు దొల్లిపోతాయి. ప్రేమ అనేది ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క ప్రేమ అనేది ఆ గాయాల్లో నుంచి రక్తదారుల్లో భూమి మీద దిగొచ్చింది, భూమిని తడిపివేసింది, గోళాన్ని తడిపివేసింది, లేకపోతే కలవరి కొండల మీద నుంచి దారలై పారింది. ఆ ప్రేమను నువ్వు కనుగొంటే ఆ సామర్థ్యం ఆత్మకు అందుద్ది. ఆ ప్రేమను కనుగొనకపోతే అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానంతో సంఘం తృప్తిపరచబడదు. అది లోక జ్ఞానం అవ్వచ్చు, బైబిల్ జ్ఞానం కావచ్చు. బైబిల్ జ్ఞానంలో పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం, పరిశుద్ధాత్మ నింపబడిన సంపద అన్నాడు. దాంట్లో అన్నాడు కొరింథీ రాసిన పత్రిక 1వ వచనంలో, ఆత్మ నేర్పించే మాటలతో ఆత్మ బోధించు ఆ మాటలనే బోధిస్తుంటున్నాము మేము. నాకు ఒక్కటే తెలుసు, మీ మధ్యలో నేను ఎరిగింది ఒకటే, మీ మధ్యలో నేను బోధించింది ఒకటే. ఏంటంటే ఆ సిలువని బోధించాను. సిలువ వేయబడిన క్రీస్తుని నేను మీ మధ్య ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటన అదే మీకు నేను ప్రకటించేది, నేను బోధించేది అదే. ఏ సంఘానికి వెళ్ళినా అదే మీకు ఆ కృప, ఆ సమాధానం కలుగును గాక. ఆ కృప, కలవరిలో కృప, సమాధానం, ఆ కలవరిలో ప్రవహించిన సమాధానం. కలవరిలో కృప అత్యధికమైన మహిమను తీసుకొస్తే కలవరిలో ప్రవహించిన సమాధానం అనేది అంతరాత్మలో సమాధానకరమైన నిబంధనని ఆత్మకు స్థిరపరిచింది. సమాధానం అనేది, ఈ సమాధానము, ప్రేమ అనేవి చిన్న పదాలైనా ఈ చిన్న పదాలు నీ ఆత్మకు తాగుతాయి. ఈ చిన్న పదాల ద్వారా లోతైన గనులు నీ ఆత్మకు అందుతాయి. ప్రేమను కనుగొనలేని హృదయంలో ప్రేమ యొక్క గనులు ఆత్మకు అందవు. ప్రేమ గనుల్లో దాచబడిన సంపద నీ ఆత్మకు అందదు, నా ఆత్మకు అందదు. అది ఆ ప్రేమ అనేది రెండు అక్షరాలు. ఈ రెండు అక్షరాలు యేసు అనే 2 అక్షరాలు ఎలాగో అలాగే ప్రేమ అనేది 2 అక్షరాలు, కృప అనేది 2 అక్షరాలు. ఇలాగ 2 అక్షరాల్లో ఆ కల్వరి సంపద, ఆయన ఆ సంపదంతా కూడా ప్రభువు దాంట్లో దాచిపెట్టాడు. నీ ఆత్మ దాన్ని ఎరగాలంటే, క్రీస్తు రక్షణ మార్గంలో నీ ఆత్మ ప్రకాశించాలంటే, నీ అంతరాత్మలో క్రీస్తు రక్తం యొక్క స్పర్శ నీ ఆత్మకు అందాలి. నీ హృదయంలో ఆ పాప క్షమాపణ లేకపోతే ఈ సంపద నీ ఆత్మకు అందకుండా నీ బోధించే బోధలు ఎవరికి కూడా అర్థం కావు, ఎవరు హర్షించరు. ఆ బోధలు ఎవరు కూడా హర్షించరు. ఇది విమర్శన కాదు, ఇది సత్యం బయలుపరచాల్సిన బాధ్యత ఎట్టి పరిశుద్ధుల మీద ఉంది.
అది ఆత్మలో ప్రకాశించే సత్యాన్ని నేటి పరిశుద్ధులు గ్రహించవలసిన బాధ్యత ఉంది అంతే. అది కానీ విమర్శనాత్మకమైన వాక్యం కాదు. సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యమునందు నిలబడాలి ఒక వ్యక్తి. క్రీస్తు సత్యమునందు పాలిభాగస్వామ్యం ఉండాలి ఒక వ్యక్తి. ఈ సత్యమైన వాక్యాన్ని ప్రకటించడంలో తన అంతర్యం తేజరిల్లుతుంది, సంఘం తేజరిల్లుతుంది. ఆ రెండింటి మధ్య సంఘం ఉన్నతమైన మార్గాల్లో జ్ఞానయుక్తంగా సంఘం కట్టబడుతుంది. ఇటువంటి మార్గాలు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో సంపూర్ణ గ్రహింపు యొక్క సంపూర్ణమైన గ్రహింపు ప్రేమలు అతుపట్టడం వలన ఈ హృదయం ఈ ప్రేమ ద్వారా లేఖనాలకి కనెక్ట్ చేయబడుతుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనంలో నీ ఆత్మ తేజరిల్లటం నువ్వు గమనించుకుంటావు. ప్రతి లేఖన భాగంలో నీ ఆత్మ ప్రకాశించడం అనేది నువ్వు గమనించుకోగలుగుతావు. అంత ఉన్నతమైన మార్గం దేవుడు తెరిచినట్లుగా నీకు అర్థమైపోతుంది. ప్రతి వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ నిధులు కానీ, ఆ మార్గాలు కానీ, ఆ తేజవంతమైనటువంటి సంపద కానీ, మహిమ కలిగినటువంటి ఆ శక్తి కానీ నీ ఆత్మకు అందినప్పుడు ఆ కనెక్టివిటీ అంటే ఏంటో అది అప్పుడు ఆత్మకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అటువంటి మార్గాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం కొలస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు, ఆ విధంగా దాంట్లో విపులీకరించాడు. ఆయన సంఘమునకు ఆయనే శిరస్సు అన్నాడు. ఆయన దాంట్లో ఆ సంఘమునకు శిరస్సు అయినటువంటి ప్రభువులోకి నీ ఆత్మ ఏకం కావాలంటే ఆయన గాయంలోనికి నీ హృదయం చేర్చబడాలి. ఆయన గాయాన్ని నువ్వు హత్తుకోవాల్సిమా, గాయాన్ని హత్తుకున్నటువంటి నీ ప్రేమ అంత అత్యధికమైన ప్రేమే ఉండాలి. ప్రభువు ప్రేమించిన ప్రేమకు తాటిగా నేనున్నాను ప్రభువా అని చెప్పగలిగే హృదయం నీకు ఉండాలి. ప్రభువా నీ ప్రేమకు గుర్తు నేనున్నాను ప్రభువా అని చెప్పగలిగే హృదయం ఉండాలి. నువ్వు పరిశుద్ధుడైన ప్రభువు నీవు ప్రభువా, నేను నా హృదయం ఎంత అపవిత్రమైందో, ఎంత అపరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాను ప్రభువా నేను, కానీ నీ శిలువ రక్తంలో నా హృదయాన్ని ఎంత పరిశుద్ధపరిచావో ప్రభువా, నాయన నీ ప్రేమకు సమరూపంగా ప్రభు నా ఆత్మ నిలబెట్టు అంటుంది ఆ ప్రేమ. ఆ ప్రేమ అది పరిశుద్ధుని ప్రేమలో ఈ లోకంలో పరిశుద్ధుల యొక్క ప్రేమ ఏకమవుతుంది. ఆ ప్రేమలో ఈ గ్రంథం తెరవబడుతుంది. ఈ వాక్య భాగాలు ఆత్మకు తెరవబడతాయి. ఈ సత్యాలన్నీ కూడా ఆత్మకు తెరవబడతాయి. ఈ మార్గాలు ఆత్మకి బయలుపరచబడతాయి. ఈ మార్గాలు ఈ లోక సంబంధమైనటువంటి కావు. బైబిల్ గ్రంథం మీడియేటర్గా నిలబడింది. ఇటు సంఘానికి పరిశుద్ధుడైన క్రీస్తుకి ఈ గ్రంథం నిలబడింది. ఈ గ్రంథంలో అంత దివ్య జ్యోతి ఉంది. దివ్యమైన సత్యాలు ఉన్నాయి, దివ్యమైన మార్గాలు ఉన్నాయి, మహిమ కలిగిన సత్యాలు ఉన్నాయి, మహిమ కలిగిన మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల మధ్య పరిశుద్ధుడు ప్రకాశించాడు. ఆ పరిశుద్ధుడిని వెరిగితే ఇది నీకు అర్థమవుతుంది. నువ్వు వెరక్కపోతే నీ ఆత్మ గుడ్డిదైపోతుంది. గుడ్డిదైన హృదయం క్రీస్తుని చూడలేదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గుడ్డివాడై ప్రభుని చూడలేకపోయినప్పుడు 3 దినాలు అంతరాత్మలో ఆ యొక్క కనుల్లో పొరల్లో రాలిపోయిన తర్వాత అర్థమైంది. అప్పుడే అర్థమైంది, సిలువ చూసినప్పుడే అర్థమైంది ఎంత దుఃఖపడ్డాడో, ఎంత ఏడ్చాడో. తన ఆత్మలో ఉన్న పాపపు కణాలు మహిమాయుక్తమైన ఆ కణాల ముందు అవి నిలవలేకపోయి అగ్నిలో కాల్చివేయబడ్డాయి. అది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని. నీ ఆత్మ అది దర్శనం, ఆత్మ యొక్క దర్శనం. రక్షణ యొక్క మార్గంలో ఆత్మ యొక్క దర్శనం, రక్షణ యొక్క మార్గంలో బైబిల్ యొక్క మార్గాలు ఆత్మ యొక్క దర్శనం. అది పరిశుద్ధులు చేసుకోవాలి. పరిశుద్ధులు పొందవలసిన ఆ మార్గాలు అవి చాలా ఉన్నతమైనటువంటి మార్గాలు. ఆ మార్గాల్లో పరిశుద్ధులు తేజరిల్లాలనే విషయాన్ని అది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ పరిశుద్ధుల యొక్క మార్గాలు, అటువంటి మార్గాల్లో సంఘం ప్రకాశించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే విషయం కూడా జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకోసం దాంట్లో మీరు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే. ఆ ఐశ్వర్యం, గ్రహింపులో ఐశ్వర్యం నీకు మీ ఆత్మకు అందుతుంది. ఐశ్వర్యం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పలేకపోయినా ఈ ఐశ్వర్యం ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. ఈ ఐశ్వర్యం, ఈ గనులు, బైబిల్ ఏంటి మార్గాల్లో ఉన్నటువంటి గనులు, బైబిల్లో దాచబడినటువంటి గనులు, క్రీస్తు గాయంలో నీ హృదయం ఏకమైనప్పుడు, నీ హృదయం ఏకమైనప్పుడు ఆ గాయాన్ని నువ్వు తాకినప్పుడు రక్షణ మార్గమే బయలుపరచబడుతుంది నిజమే. కానీ ఆ రక్షణ మార్గంలో ఆ క్రీస్తు యొక్క గాయాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యం నీ ఆత్మకు అర్థమవుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ శక్తి ఏంటో, ఆ బలం ఏంటో. అప్పటి వరకు కూడా నీ ఆత్మకు తెలియదు ఆ విషయం. అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆ క్రీస్తు యొక్క ప్రేమ ఎంత సంపూర్ణమైందో, పరిపూర్ణమైందో మనం ధరించాం. క్రీస్తు యొక్క ప్రేమ ఎంత సంపూర్ణమైనది, ఎంత పరిపూర్ణమైనదో, అలాగే ఎంత ఐశ్వర్యవంతమైందో, ఎంత సకల ఐశ్వర్యంతో కూడినటువంటిదో, ఎన్ని విధాలుగా వాక్యం ధ్యానిస్తున్నా ఆలోచించుకోండి. ఇది తీరట్లేదు. సబ్జెక్ట్ని క్లోజ్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ కణాలే ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆ ప్రేమ కణాల్లో ఆ ప్రభు యొక్క దివ్యమైన మార్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవి క్లోజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే యుగాలలో ఉన్న పరిశుద్ధులు క్రీస్తుని గురించి, ప్రేమను గురించి ప్రకటించారు. వాళ్ళు ఎలా ప్రకటించారంటే తీరలేదు. యుగాలు కీర్తించినా తీరలేదు.
యుగాలులో ఉన్నట్టు పరిశుద్ధులు ప్రభువుని ఎంత కొనియాడినా తీరలేదు ఆయన ప్రేమను గురించి ప్రకటించినా సరే. అటువంటిది పరిశుద్ధుని యొక్క ప్రేమని నేను మీ మధ్యలో చెప్తుంటున్నాను నేను. అందుకోసం ఆ ప్రేమ యొక్క మార్గాలు ఏంటి ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఆ ప్రేమ బయలుపరిచాడు దేవుడు. అది ఎఫెసీ రాసిన పత్రిక ఉంది. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే, ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఆ ప్రేమ యొక్క కణం అది. ఆ ప్రేమ యొక్క కణం పరలోకం నుండి దిగి వచ్చింది. ఆ కణం చిన్న జీవకణం దిగి వచ్చింది భూమికి. ఆ జీవకణం నువ్వు చూడాలంటే క్రీస్తు రక్షణ యొక్క మార్గం నువ్వు వెతకాలి. క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో ఆ జీవకణం నీ ఆత్మకు తెరవబడుతుంది. ఆ జీవకణంలో సమస్తమైన మార్గాలు, మహిమాయుక్తమైన మార్గాలు, పరలోక సంబంధమైన దివ్యమైన మార్గాలు ఆత్మ తెలియపరచబడతాయి. అలా తెలియపరచబడినప్పుడు నీ హృదయం యొక్క స్పందన చాలా క్రీస్తునందు బహుబలంగా ఉంటుంది. బహుబలంగా నీ ఆత్మ క్రీస్తులో ప్రకాశిస్తుందని సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత ఆయన దేవుడు తన కుమారుని క్రీస్తుని ఏం చేశాడంటే ఆయన లేఖనాల్లో దాచిపెట్టాడు. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. లేఖనాలు క్రీస్తుని గురించి బయలుపరుస్తూ ఆదికాండం నుంచి కూడా క్రీస్తుని గురించి బయలుపరుస్తూ వచ్చాయి అనే లేఖనాలు. ఆదాము సృష్టించినప్పుడు ఆయన జీవించు ప్రాణి ఆయను, రెండో ఆదాము జీవించు ఆత్మ ఆయను అని రాయబడి ఉంది. జీవించు ప్రాణి, జీవించు ఆత్మ అని రాయబడి ఉంది. అది కూడా కొరింథీ రాస్తున్న పత్రిక 1 కొరింథీ రాస్తున్న ఆఖరి భాగాల్లో రాయబడి ఉంది. అది కూడా అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ రాస్తాడండి. ప్రతి సత్యం రాస్తాడు పత్రికల్లో. తను రాసిన విధానంలో ఆ కొత్త నిబంధన పాత నిబంధనకి కంపేర్ చేస్తూ పాత నిబంధనలో ఏ సత్యాలు బయలుపరచబడ్డాయో, నూతన నిబంధనలు ఎలా ప్రత్యక్షపరచబడ్డాయో ఎలా బయలుపరిచాడంటే అది మహిమాయుక్తమైనటువంటి ఆ మార్గం మరణంలో ప్రకాశించిన మార్గం ఆత్మ లభించిందండి. ఇది ఆత్మకు లభించకపోతే రక్షణ మార్గంలో ఈ మహిమాయుక్తమైన మార్గం ఆత్మకు లభిస్తుంది. అది లభించకపోతే దాని జవాబు మీరే చెప్పాలి. సేవా జీవితం గుడ్డిదైపోతుందండి. సేవా జీవితం బోధలు గుడ్డిదైపోతాయి. ఈ బోధలో అందం వారి ఆత్మలకు అందం. ఆత్మ గుడ్డిదైపోతే పరిశుద్ధమైన మార్గాలు ఆత్మకు అందం. పరిశుద్ధులైన క్రీస్తుని వివరించలేరు, చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఆత్మలు లేనిది ఆ వ్యక్తి ఎలా బోధిస్తారండి? ఆత్మలు ఉంటేనే ఆ సత్యం బోధించగలరు, కానీ ఆత్మ లేకపోతే ఆ సత్యాన్ని బోధించలేరు. అందుకోసం లేఖనాలన్నీ కూడా క్రీస్తుని ప్రత్యక్షపరిచే ప్రతి లేఖనం కూడా గమనించుకోండి. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందుకోసం వాక్యం అనేది అందుముందు చెప్పాను, యుగాల్లో దాచబడిన మర్మంగా దాచిపెట్టబడి 1 కొరింథీ కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అని చెప్పాను నేను. ప్రేమలో అతకబట్టం అనేది కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. అంటే ఇది కూడా యుగాల్లో దాచబడిన మర్మమే. అది కూడా ప్రేమలో అతకబట్టం అనేది ఆ ప్రేమ అనేది యుగాల్లో దాచిపెట్టబడిందండి. అది ఈ ప్రేమ అనేది క్రీస్తు కలవరి ప్రేమ అనేది యుగాలు కేకలు వేసి చెప్తే అని చెప్పాను. యుగాలు కేకలు వేసి గణపరిస్తే ప్రభువుని అని చెప్పాను నేను ఇందాక. యుగాల్లో ఉన్న క్రీస్తుని ఈ భూమి, ఆకాశాలు, చంద్ర నక్షత్రాలు దేవుని స్తుతిస్తాయండి. ఆ సమయం వస్తుంది. ఆ సమయం ఎందుకంటే ఆయన చేతి పని ఏమని కూడా ఆయన చేతి పని, ఆయన చేవురాలు ఉందండి. అంతరిక్షంలో ఆయన చేవురాలు ఉంది. జలముల మీద ఆయన యొక్క మార్గం ఉంది. ఆయన యొక్క మార్గాలు ఉన్నాయి. సముద్రాల్లో ఆయన మార్గాలు ఉన్నాయి. కీర్తనలు 78వ అధ్యాయంలో ఆయన అడుగుజాడలు ఉన్నాయి. అవి కనబడకుండా ఉన్నాయి. భూమి ఆయన పాదపీఠం అన్నాడు. ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఆయన లేదంటే ఏది కూడా లేదు. నిర్గమకాండం 24వ వచనంలో భూమి మీద ఆయన పరలోక మహిమతో ప్రభు, నీలకాంతమైన ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడని అంతకుముందు ఎన్నో వాక్య భాగాల్లో చెప్పాను. అందుకోసం ఇశ్రాయేలు సింహాసనం అని ఇశ్రాయేలుకి పేరు కలిగింది అని చెప్పి ఆ దినాల్లో ఇశ్రాయేలు దేవుని సింహాసనం అనుకునేవారు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలు దేవుని సింహాసనం, ఇశ్రాయేలు దేవుడు వారి మధ్యలో ఉన్నాడని చెప్పి జనులు అనుకునేవారు. అటువంటిది సృష్టి సాక్ష్యమిస్తుందండి. దేవుని సృష్టి సాక్ష్యమిస్తుంది. యుగాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ సృష్టి మర్చిపోదండి. మానవుడు మర్చిపోతాడేమో కానీ సృష్టి మర్చిపోదు. ఏకరీతిగా ఉన్న సృష్టి, కొంత సృష్టి అంతమొందినా సరే ఆ సృష్టి మాత్రం ప్రభువుని మర్చిపోదండి. బైబిల్ గ్రంథంలో రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సృష్టి యావత్తు దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంది, వేదన పడతా ఉంది అని రాయబడి ఉందండి. రోమిలో ప్రతి విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రాశాడండి. ఎందుకు రాశాడంటే ఆత్మకు అందిన సత్యం అండి. ఈ సత్యాలు ఇప్పుడు ఆత్మలకు ఎంతవరకు అందుతున్నాయి అండి. రక్షణ అనేది పైపైన నడిచే మార్గమా? రక్షణ అనేది మాటలతో చెప్పగలిగేదా? బాప్తిసాలతో పూర్తి చేసేదా? అంతర్యంలో రక్షణ మార్గం లేకుండా బాప్తిసం రక్షిస్తుందా? అందుకోసం అంతర్యంలో రక్షణ కార్యంలో బాప్తిసం అనేది ఆయన క్రీస్తులో ఆ వ్యక్తి ఆయన మరణానుభవంలో తన పాలుభాగస్తుడు చేయబడుతున్నాడు అనే సత్యం రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉందండి. ఈ బోధించేది ఎంతమంది అండి?
ఎంతమంది బోధిస్తున్నారండి ఈ బోధ? చేతులు ఎత్తేస్తే సరిపోదు, బాప్తిస్తాలు ఇస్తే సరిపోదు. బాప్తిస్తాలు ఇచ్చే వాళ్ళని 2 సంవత్సరాలు 1 సంవత్సరానికి సంఘంలో బోధలుగా నియమిస్తే సరిపోదండి. జవాబు చెప్పుకోవాలి ఆ విషయాల గురించి జవాబు చెప్పుకోవాలి. అంతరాత్మలో దేవుని ఆత్మ లేకుండా దేవుని సంఘాన్ని పాలించడానికి ఎవరికి కూడా అధికారం లేదండి. అది ప్రభు పరిశుద్ధులకు తెలియపరిచినటువంటి సత్యం అన్నది. ఆ సత్యంలో మనం ఎంతో నిలబడగలుగుతుంటున్నాం. ఆ విధంగానే ప్రేమలో అతుకబట్టం అంటే ఏంటంటే, ఇంకా ఇందులో ఎన్నో ప్రేమ మార్గాలు ఉన్నాయండి. ప్రేమలో ఇందాక ముందు చెప్పాను మీకు, ప్రేమ శాశ్వతమైనది, అది తర్వాత ప్రేమ అనేది నిత్యమైనది ప్రేమ అనేది, అది శ్రేష్టమైనది ప్రేమ అనేది, అలా ఎన్నో విషయాలు మీకు చెప్పానండి. దాంట్లో ఆ ప్రేమను గురించి ఆ మార్గాలు బైబిల్ గ్రంథంలో ఆ మార్గాలన్నీ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్ముడు ఆత్మకి కనెక్ట్ చేస్తాడు. లేకపోతే ఏ వ్యక్తి క్రీస్తు ప్రేమ గురించి చెప్పలేరండి. ఆ ప్రేమ మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బైబిల్ యొక్క నిఘంటువుల్లోనికి, అంటే బైబిల్ యొక్క గ్రంథం యొక్క సత్యాల్లోనికి ఆత్మని నడిపించుకుంటూ వెళ్తాడండి. నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు మనకు అర్థం అవుద్దండి. లేకపోతే మనకి అది అర్థం కాదు. అందుకోసం ఏషియా 53వ అధ్యాయంలో ఏషియా రాశాడండి. 53వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఆఖరి వచనం గురించి వరకు రాశాడండి ఆయన. దాంట్లో ఏం రాశాడంటే, ప్రభువు మరణం గురించి రాశాడు. కానీ మరణానికి ఆయన అప్పగించడంలో తండ్రి ఎలా క్రీస్తుని తన కుమారుడు మరణానికి అప్పగించాడో అని రాశాడండి. దాంట్లో ఆయన ఆత్మ ఆయన ఎలాగ సిలువకు అప్పగించాడో, ఆయన నలగొట్టడానికి తండ్రికి ఎలా ఇష్టమైందో ప్రభువుని 53వ అధ్యాయం ఏషియాలో 53వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మరణానికి అప్పగించడంలో తండ్రి ఎలా ఇష్టపడ్డాడండి ఆయన. ఎందుకోసం అంటే నీకోసం నా కోసం. ఈ ప్రపంచం అనేది పాప ప్రపంచం. పరిశుద్ధుడైన ప్రభు యొక్క రక్తదారుల్లో నుంచి పాప ప్రపంచం విమోచన కలగాలండి. విమోచించాలి. ప్రపంచాన్ని విమోచించాలండి. ఒక్క నీ భూగోళం కాదు, ఒక్క నా ఇల్లు కాదు, ప్రపంచాన్ని విమోచించడం కోసం ప్రభు ఆయన కల్వరి శిలువ మీద ప్రాణం పెట్టాడండి. ఆయన ప్రాణం పెట్టాడు కల్వరి. ఆ సంగతి యోచించావా? ఒక్కసారైనా యోచించావా? ఆ ప్రభు ప్రాణం పెట్టాడని ఒక్కసారైనా తలంచావా? నీ ఆత్మలో ప్రభువును కనుగొన్నావా నువ్వు? ప్రభు అడుగుతుంటున్నాడు. ఆయన చూపిన ప్రేమ, అంత అపారమైన ప్రేమను చూపించాడండి. అది కల్వరి ప్రేమ. కేకలు పెడుతూ ఆయన వేదన పడుతూ రోదన పడుతూ ఆ ప్రభు ఆయన వేదన పడుతుంటే ఆయన ప్రాణం ఇదిగో ప్రభు ఆఖరికి సమాప్తమైందని చెప్పి తన ఆత్మను ప్రభుకు అప్పగించినప్పుడు భూమి మీద చీకటి కమ్మిందండి. సూర్యుడు నలుపైపోయాడు అని రాయబడిందండి. భూకంపాలు కలిగినాయి, సమాధులు తెరవబడ్డాయని రాయబడింది. అనేకులు చనిపోయిన వారు లేపబడ్డారు అని రాయబడింది. ఆయన సూచన, దైవకుమారుడు అనే దానికి సూచన. అది సింబల్ అది అంతరాత్మలో నేటి కొత్త నిబంధన సంఘానికి ఆ ప్రభువు నీకు రక్షకుడుగా ఉంటే నీ ఆత్మలో ఆ ప్రకాశిత పాపి అయిన మానవుల్లో అది ఆ పరిశుద్ధమైన మార్గాన్ని తెరిచాడండి దేవుడు. సంగమా ఈ స్థాయి సహోదరులారా ఈ స్థాయి ఆత్మలో ఉందా? ప్రభు నెరిగిన స్థాయి ఈ ఆత్మలో ఉందా? ఈ స్థాయి మీద అంతర్యం కట్టబడుతుందా? ఈ స్థాయి మీద అంతర్యం కట్టబడుతుందా? ఒక్కసారి యోచించుకోవాలి. ఈ ప్రభు ఈ వాక్యాన్ని దీవించాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనములు తండ్రి, దయామయుడైన తండ్రి, నీకు లెక్కింపులేని వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. నా తండ్రి, నా దేవ, దయామయుడవు, పరిశుద్ధుడవు ప్రభువా, నువ్వు నీతివంతుడైనటువంటి దేవుడు ప్రభువా. మీ కార్యాలు జరిగించి తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సేవను ఫలింపిని ప్రభు, ఇది నీ సుగంధం ప్రభు, ఇది నాది కాదు. దీంట్లో ఒక్క లేశమైన నాది లేదు ప్రభు. ఇదంతా కూడా నీది, నీ పరిమళం. పరిమళించావే లోకంలో, తునకలైపోయావు ప్రభు, పరిమళించావు, కలువలే వికసించావు తండ్రి. నీ ప్రేమ అపారమైంది ప్రభు. నీ ఉన్నతమైన మార్గాల్లో సంఘాన్ని దాచిపెట్టావు ప్రభువాను. ఆ ప్రభువాను ఆశీర్వదించు. సంఘంపై నీ మహిమను కుమ్మరించు ప్రభు, నీ మహిమను కుమ్మరించు. మహిమా దర్శనాన్ని ఇవ్వండి. నేటి సంఘానికి మహిమ యొక్క ప్రకాశిస్తానివ్వండి ప్రభు. నేటి సంఘం నీ ఎందు ప్రకాశించడానికి గొప్ప ఉన్నతమైన ద్వారం తెరవమని ప్రభు ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.